మోడీ హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డి మీద కొన్ని వేల లీటర్ల పాలు పోసినని చెప్పాలి నెత్తిన. ఎట్లా అనుకుంటున్నారా? ఆ రోజు ఆయన కొన్ని హైదరాబాద్ వేదికగా పెరేడ్ గ్రౌండ్స్ సభలో హైదరాబాద్ వేదికగా ఆయన దేశవ్యాప్తంగా మెసేజ్ పాస్ చేసిండు. అందులో ముఖ్యంగా అందరినీ అమితంగా ఆకట్టుకునే విషయం బంగారానికి సంబంధించిన విషయం మీద చెప్పిండు. మీరు సంవత్సరం పాటు మీరు బంగారం అసలు కొనవద్దు ఏ పరిస్థితులు వచ్చినా అని చెప్పారు. అరే ఎందుకబ్బా మోడీ ఎందుకు ఇట్లా చెప్పిరబ్బా అనుకున్నారు. అసలు విషయం కాస్త ఈరోజు బట్టబయలైపోయింది. దిగుమతి సుంకం వచ్చేసి 15% పెంచేసి ఈరోజు మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిండని చెప్పాలి. బంగారం కొనకుండా ఉంటే తెల్లారుతుందా? పెళ్ళైతే తృణమో పనమో పావులో తులమో 2 తులాలో 3 తులాలో పెట్టకుండా పెళ్లి చేసే కుటుంబం ఏదైనా ఉంటుందా? ఎంత బీద కుటుంబమైనా ఆఖరికి తులమో పలమో పెట్టి పెళ్లి చేయాలి. ఆడపిల్లలైతే మొండి మెడతోటో మొండి చేతులతోటో అయితే పంపించారు కదా. మరి ఈ విషయం కాస్త ప్రధానమంత్రి మోడీకి ఎరకలేకుండానే ఉందా? ఇవాళ ప్రజల గురించి ఆలోచించకుండా 15% సుంకం విధించి ఇవాళ బంగారం అసలు ఆకాశానికి ఎత్తుకెదిగిపోయింది. అయితే ఇందులో మరి రేవంత్ రెడ్డిని ఎత్తిన పాలెట్లా పోసిరు అనుకుంటున్నారా? మీకు గుర్తుందా? మర్చిపోయారు. నేను మళ్ళీ యాదకి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు? బాగా గుర్తుందా? గుర్తు తెచ్చుకొని తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఒక్కటి కేసీఆర్ ఇచ్చింది కదా 1,00,000 రూపాయలు. మేము 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మి పథకం కింద. సో ఇవాళకి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు తులం బంగారం ఊసే లేదు ఇంతవరకు. కానీ పాపం ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నారంటే అరే గింత రేటు ఉంది కదా, వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 62,000 ఇంత ఉన్నట్టుంది తులం బంగారం. సో దాని తర్వాత ఏమైంది? మధ్యలో బట్టి విక్రమార్క మంత్రి కావచ్చు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 1,50,000 రూపాయలు అయింది కదా బంగారము, మేము అట్టెట్టిస్తాము, కుదరదు అనేసి ఆల్రెడీ కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, ఇంకొంతమంది ఇండైరెక్ట్గా చెప్పారు. సో మొత్తానికి ఏం చేసిరు? ఆ పథకాన్ని కాస్త అటకెక్కిచ్చేసిరు. అది ఇవ్వరన్న విషయం తెలుసు. అయితే ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? తులం బంగారం గురించి మాట్లాడితే ఏం నుంచి ఇస్తామో మీరు మోడీని అడగండి. మోడీని 15% దిగుమతి సుంకం వేసినాక మీకు తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తా అంటారు. మేము ఇవ్వాలనుకున్నా కూడా బీజేపీలోకి ఇష్టం లేదు, ప్రధానమంత్రికి ఇష్టం లేక సో ఇగో ఇట్లా చేసిరు చూడని చెప్పేసి మొత్తానికి చల్లగా ఇంకా ఈజియెస్ట్. ఇప్పుడు ఇంతకాలం ఏం నెపం లేదు. మేము హామీ ఇచ్చినప్పుడు 62,000 ఉంది, ఇప్పుడు 1,50,000 ఉందన్న మాట మాత్రమే దాటవేసిరు. ఇప్పుడు మాత్రం ఇదొక సాకుగా వేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 15,000 ఇప్పుడు దిగుమతి సుంకం ఎక్సైజ్ డ్యూటీ వేసిరు కాబట్టి 15,000 రూపాయలు అదే అవుతుంది కదా. మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాము, మీకు కావాలంటే ఆ సుంకాన్ని తగ్గించామనేసి మోడీని అడగండి, అప్పుడు మేము బంగారం ఇస్తామని మెలికబెట్టే అవకాశానికి మంచిగా మోదీ ఇవాళ పాలు పోసిండు. వీళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఓటేసినప్పుడు పాపం వాళ్ళకి ఏదో కాస్త ఉండింది. మహిళలకు ఏదో 2,500 ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు, మమ్మల్ని తీసుకుపోయి సుక్కల్లో గుసబెడతాడు, చంద్రుని తెచ్చిస్తాడు, ఇట్లాంటివన్నీ ఏదో అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమీ లేదు. అంత పెద్ద గుండు సున్నా అని ఈరోజు మహిళలు మాట్లాడుతున్న బూతులు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ కడుపు మండి. సో ఇవాళ ఏంటంటే ఇది ఒక పెద్ద సాక్ అని చెప్పాలి. బంగారము లేదు, ఏది లేదు, వెండి లేదు. అట్లీస్ట్ బంగారం పక్కన పెట్టు, వీళ్ళు తులం వెండిచ్చే పరిస్థితిలో కూడా లేరు. కానీ తప్పుకోవడానికి మాత్రం వీళ్ళకు ఒక మంచి సాకు దొరికిందని చెప్పాలి.